వైసీపీ సీనియర్ ఎంపీ మిథున్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన గౌరవం కల్పించారు. ఐక్యరాజ్య సమితికి వెళ్లే భారత్ పార్లమెంట్ సభ్యుల బృందంలో మిథున్ రెడ్డికి చోటు కల్పించారు. ఈ నెల చివరి వారంలో ఆయన అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ప్రస్తుతం ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసు ఆరోపణలతో బెయిల్పై ఉన్నారు. ఈ బెయిల్ను రద్దు చేయాలంటూ సిట్ ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది. బెయిల్ను రద్దు చేయడం ద్వారా మరోసారి మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు పరిమితం చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఇలాంటి తరుణంలో మిథున్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ మిథున్ రెడ్డిని అమెరికా పర్యటనకు ఎంపిక చేయడం ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. ఎంపీ మిథున్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీతో మంచి సన్నిహిత సంబంధాలున్నాయని వైసీపీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. 2014 నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా కొనసాగుతూ ఉన్నారు. ముందు నుంచి ఢిల్లీలో వైసీపీ ఎంపీలకు ఆయన్నే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. 2019 లోక్సభలో వైసీపీ పార్లమెంట్ పక్ష నాయకుడిగా 22 మంది ఎంపీలను నడిపించారు. ఈ లోక్సభలోనూ ఆయన వైసీపీ పార్లమెంట్ నేతగా కొనసాగుతూ ఉన్నారు. 2014 నుంచి వరుసగా గెలుస్తున్న మిథున్ రెడ్డి లోక్సభ ప్యానెల్ స్పీకర్గా నియమితులయ్యారు. ఏపీ లిక్కర్ స్కామ్ వివాదంలో మిథున్ రెడ్డి పాస్పోర్ట్ను ఫ్రీజ్ అయింది. అయితే ఇప్పుడు ఆయన్ను కేంద్ర ప్రభుత్వం ఐక్యరాజ్య సమితికి భారతీయ ప్రతినిధిగా పంపనుంది. దీంతో అమెరికా పర్యటనపై ప్రకటన వచ్చిన వెంటనే మిథున్ రెడ్డి తన పాస్పోర్ట్ కోసం కోర్టుకు వెళ్లారు. దీంతో సిట్ అభ్యర్థనలను పక్కకు పెట్టాల్సిన పరిస్థితి కోర్టుకు ఏర్పడనుంది. ఇక మిథున్ రెడ్డిని మరిన్ని రోజులు జైల్లో పెడదామనుకున్న వారికి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం షాక్ ఇచ్చినట్టుందని ఆయన అభిమానులు అంటున్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి 80వ సెషన్కు భారత పార్లమెంటరియన్ డెలిగేషన్ వెళ్లనుంది. అయితే అక్టోబర్ 27 నుంచి న్యూయార్క్లో ప్రారంభం కానున్న ఈ సమావేశానికి దేశం తరపున 16 మంది ఎంపీలు వెళ్లనున్నారు. టీడీపీ నుంచి ఒక్కరు కూడా లేరు. కానీ వైసీపీ నుంచి మిథున్ రెడ్డికి అవకాశం కల్పించారు. ఈ సమావేశాలు సెప్టెంబర్ 9న ప్రారంభం కానున్నాయి. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సెప్టెంబర్ 27న ఇందులో ప్రసంగించనున్నారు. అక్టోబర్ 27 నుంచి జరిగే పార్లమెంటరియన్ల స్పెషల్ డెలిగేషన్లో పోస్ట్ హై లెవెల్ ఈవెంట్స్, సైడ్ లైన్ మీటింగ్స్, దౌత్యపరమైన చర్చలు జరగనున్నాయి. అయితే ఈ సమావేశంలో గాజా, ఉక్రెయిన్ యుద్ధాలు, వాతావరణ మార్పులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నియంత్రణ వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. వీటిలో ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొనబోతున్నారు.